హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి మహిళలకి కొన్ని పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది. వీటికి 7 రోజుల్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి జిల్లాలో ఈ నోటిఫికేషన్స్ అనేవి 1 by 1 విడుదలవుతాయి. ప్రస్తుతానికి ఒక జిల్లాకి సంబంధించి ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలి అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, డిప్లొమా, అలాగే ఎనీ డిగ్రీలో అంటే డిగ్రీలో ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వారందరూ కూడా ఈ నెల 10వ తేదీలోపు అప్లై చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఏ విధంగా అప్లై చేయాలి, ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ వివరాలు, దీనికి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ ఏంటి, ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియో క్రింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి బటన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి పక్కనే వచ్చేటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం జిల్లా నుంచి విడుదలైనటువంటి నోటిఫికేషన్ అనమాట. జిల్లా స్త్రీ మరియు శిశు సంరక్షణ మరియు సాధికార సంస్థ విశాఖపట్నం ప్రత్యేక దత్తత సంస్థ SAA నుండి విడుదలైనటువంటి బాల సదనాల కొరకు అలాగే సెలక్షన్ కమిటీ ఈ క్రింది ఖాళీ పోస్టులను కాంట్రాక్ట్ అలాగే పార్ట్ టైం పద్ధతిపై నియామకాల కొరకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులైనటువంటి మహిళా అభ్యర్థుల నుండి ఈ యొక్క దరఖాస్తులను కోరుచున్నారు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ ప్రత్యేక దత్తత సంస్థ నుండి ఆయా అనేటువంటి పోస్టులు విడుదలయ్యాయి. ఆయాలు ఉంటారు కదా, సో వాటికి సంబంధించినటువంటి పోస్టులు విడుదలయ్యాయి. అవి 3 ఉన్నాయి. వీటికి 6,000 రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఖాళీ ఉన్నటువంటి ప్రదేశం కనుక చూసుకున్నట్లయితే మర్రిపాలెం అనేటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి మర్రిపాలెం అనేటువంటి ప్రాంతంలో ఖాళీలు ఉన్నాయి. రిమార్కులు వచ్చేసి మహిళా అభ్యర్థులకు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత చిల్డ్రన్ హోమ్స్ నుంచి మనకి ఎడ్యుకేటర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి పార్ట్ టైం పద్ధతిలో 4 పోస్టులు విడుదల చేశారు. వీటికి నెలకి 2,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. కసింకోట, నర్సీపట్నం, చింతపల్లి, పాడేరు అనేటువంటి ఏరియాల్లో ఖాళీలు ఉన్నాయి. స్థానిక మహిళా అభ్యర్థులకు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత ఎడ్యుకేటర్ ఇన్ ఇంగ్లీష్ అండ్ సోషల్ సబ్జెక్ట్స్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. 2,000 రూపాయల శాలరీ ఇస్తారు. కసింకోట అలాగే చింతపల్లి, పాడేరు మండలాల్లో దీనికి సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయి. వీటికి కూడా మహిళా అభ్యర్థులే అర్హులు. తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్కి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. 2,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. భీమునిపట్నం అలాగే చింతపల్లి ఏరియాలో దీనికి సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయి. స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత మ్యూజిక్ టీచర్ పార్ట్ టైం పద్ధతిలో 5 పోస్టులు ఉన్నాయి. 2,000 రూపాయల శాలరీ ఇస్తారు. ఈ పర్టికులర్ మండలాల్లో ఖాళీలు అయితే ఉన్నాయి. సో తర్వాత చూసుకున్నట్లయితే పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్కి సంబంధించి పార్ట్ టైం పద్ధతిలో 4 పోస్టులు ఉన్నాయి. 4,000 రూపాయల శాలరీ పర్ హెడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పర్టికులర్ మండలాలు ఏవైతే ఉన్నాయో వారు అప్లై చేసుకోవచ్చు. 35 నుంచి SC, ST, BC వాళ్ళకి గరిష్టంగా 35 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం visakhapatnam.ap.gov.in అనే వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. అవసరం లేదు, ఈ నోటిఫికేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఈ నోటిఫికేషన్కి మీరు 3వ తేదీ అంటే ఈ రోజు నుంచి ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పథక సంచాలకులు వారి కార్యాలయము జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ 2వ అంతస్తు సంక్షేమ భవన్ MVP కాలనీ సెక్టార్ 9 విశాఖపట్నం 530017 వారికి అందజేయవలను అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నిర్ణీత గడువులోపు ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలనేటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ ఉంది. ఇవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను, చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఫస్ట్ పోస్ట్ వచ్చేసి SAA కింద ఉన్నటువంటి ఆయాస్కి సంబంధించి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ ఏజ్డ్ బిలో 6 years 6 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల యొక్క సంరక్షణ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిస్లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 3 పోస్టులు ఉన్నాయి. అయితే ఈ 3 పోస్టులు అనేవి మర్రిపాలెం విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయన్నమాట. అయితే ఎవరైతే ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారో షుడ్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్ బిలో 6 years అని చెప్పేసి ఇచ్చారనమాట. అంటే పిల్లల సంరక్షణ చూసుకోవడంలో కొంత అనుభవం ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. 6,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. 25 నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు, అది కూడా మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. మిగిలినటువంటి టీచింగ్ పోస్టులకి సంబంధించి చిల్డ్రన్స్ హోమ్స్ నుంచి రిలీజ్ అయినటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే మ్యూజిక్ టీచర్కి సంబంధించి
సంబంధించి 2,000 రూపాయల శాలరీ ఇస్తారు. దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ మ్యూజిక్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ షుడ్ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. లోకల్ ఫిమేల్ క్యాండిడేట్స్ హూ బిలాంగ్స్ టు ది కన్సర్న్ మండల్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ అప్లై అని చెప్పేసి ఇచ్చారు. సో ఆ మండలానికి సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి మండలాలు చూసుకుంటే భీమునిపట్నం, కసిన్కోట, నర్సీపట్నం, పాడేరు, చింతపల్లికి సంబంధించినటువంటి మండలాలు ఉన్నాయి. ఆ మండలాలకు సంబంధించినటువంటి 5 మండలాలకు సంబంధించిన 5 పోస్టులకి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఒక మండలం వాళ్ళు ఇంకో మండలానికి అప్లై చేసుకోకూడదు, ఒక జిల్లా వాళ్ళు ఇంకో జిల్లాకి అప్లై చేసుకోకూడదు. ఏ జిల్లాలో వాళ్ళు ఆ మండలానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. 30 నుంచి 45 సంవత్సరాల వయసు అయితే ఉంది. తర్వాత పీటీ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 4 పోస్టులు ఉన్నాయి. కసింకోట, నర్సీపట్నం, పాడేరు, చింతపల్లికి సంబంధించినటువంటి 4 మండలాల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్లో ఎవరికైతే 3 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి లోకల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఆ పర్టికులర్ మండలానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవాలి. 30 నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎడ్యుకేటర్ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి షిఫ్ట్లు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. మార్నింగ్ షిఫ్ట్ 4:30 AM to 5:30 AM, అలాగే ఈవినింగ్ షిఫ్ట్ 6 PM to 8 PM మధ్యలో దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అయితే చెప్పాలి అంట. మరి ఇంత ఎర్లీ మార్నింగ్ ఎవరు చెప్తారు నాకు అయితే అర్థం కాదు. తర్వాత కసిన్కోట, నర్సీపట్నం, పాడేరు, చింతపల్లికి సంబంధించినటువంటి ఏరియాలో ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ, బీఈడి, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అండ్ షుడ్ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళు అప్లై చేసుకోవాలి. 30 నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. 2,000 రూపాయల శాలరీనే ఇస్తారు. 2,000 ఇస్తారు. ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి, లేదంటే వదిలేసేయండి. తర్వాత ఎడ్యుకేటర్కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ అదర్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే 3 పోస్టులు ఉన్నాయి. కసిన్కోట, పాడేరు అండ్ చింతపల్లికి సంబంధించి BA డిగ్రీ విత్ BEd షుడ్ హ్యావ్ 3 years ఎవరైతే చేశారో ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంగ్లీష్, సోషల్ అండ్ అదర్ సబ్జెక్ట్స్లో ఉండాలంట. ఆ మండలానికి సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. 2,000 రూపాయల శాలరీ అంట. సో 30 నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండి డిప్లొమా ఇన్ ఎంబ్రాయిడరీ, అలాగే టైలరింగ్, అలాగే హ్యాండ్ క్రాఫ్ట్స్కి సంబంధించి 3 years ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళు అప్లై చేసుకోవాలి. 2,000 రూపీస్ శాలరీ అయితే ఇస్తారు. 30 to 45 years ఎవరికైతే ఏజ్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ జాబ్కి సంబంధించినటువంటి కోడ్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది జాబ్ కోడ్స్ అనమాట ఇవి. సో ఈ జాబ్ కోడ్స్ అనేవి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ జాబ్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత పొజిషన్ అప్లైడ్ ఫర్ అని చెప్పేసి ఉంటుంది. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది మీరు మెన్షన్ చేయాలి. తర్వాత మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కంప్లీట్గా ఇచ్చేసి ఇవన్నీ కూడా ఫిలప్ చేసేసి నేను ఫస్ట్లో చెప్పాను కదా అడ్రస్, విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అడ్రస్, ఆ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది అని చెప్పేసి మీకు ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ అడ్రస్ మెన్షన్ చేశారు. 2వ అంతస్తు, సంక్షేమ భవన్, MVP కాలనీ, సెక్టార్ 9, విశాఖపట్నం అనేటువంటి ఈ యొక్క ఏరియాకి వెళ్ళి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 10వ తేదీలోపు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎవరైతే అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. కొన్ని జాబ్స్కి అయితే మరీ చీప్గా 2,000 రూపాయలు ఇస్తున్నారు. సో ఒక ఆయా పోస్ట్కి మాత్రమే 6,000 ఇస్తున్నారు. కొంచెం అది సాటిస్ఫాక్టరీ ఇదే అనమాట ఆయా పోస్ట్ అనేది. సో ఆ పర్టికులర్ ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 25 సంవత్సరాల నుంచి ఐ థింక్ 45 వరకు ఇచ్చినట్లున్నారు. 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఏజ్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మిగిలినటువంటి ఎడ్యుకేటర్ పోస్టులకి అయితే చాలా తక్కువ శాలరీస్ ఇస్తున్నారు. ఏ మండలం వాళ్ళు ఆ మండలానికి అప్లై చేసుకోవాలి. ఒక మండలం వాళ్ళు ఇంకో మండలానికి కానీ, ఒక జిల్లా వాళ్ళు ఇంకొక జిల్లాకి కానీ అప్లై చేసుకోకూడదు. ఏ మండలం వాళ్ళు ఆ మండలానికే అప్లై చేసుకోవాలి. చిల్డ్రన్ హోమ్స్లో మనకు దాదాపు 5 రకాల పోస్టులు ఉన్నాయి. ఇంకా ప్రత్యేక దత్తత SAA కింద ఆయా పోస్టులు ఉన్నాయి. సో ఈ విధంగా పోస్టులు అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. వీటికైతే ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, ఫీజు కూడా లేదు. మీరు దీనికి సంబంధించి అప్లై చేసుకుని డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఇచ్చేసి రావడమే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి, లేదంటే ఎవరైనా చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి ఈ నోటిఫికేషన్. డిస్క్రిప్షన్లో నేను దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ని అలాగే నోటిఫికేషన్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి మీరు ప్రొవైడ్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో ఒక విషయం ఇచ్చారు, ఇక్కడ చూడండి. కంప్యూటర్ స్కిల్స్ హౌ డు యూ రేట్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి ఇచ్చారు. కంప్యూటర్ స్కిల్స్లో మీకు ఏ విధంగా నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి అడిగారు. స్కిల్ ఇన్ యూజింగ్ ది కంప్యూటర్ ఎక్సలెంటా, గుడ్డా, యావరేజా, నో ఎక్స్పీరియన్స్ అనేది మెన్షన్ చేయాలి. టిక్ చేయాల్సి ఉంటుంది. టిక్ కాదు, ఇక్కడ మీకు
ఖాళీలు అయితే ఇచ్చారో ఆ స్కిల్స్కి సంబంధించి ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. నార్మల్ అదే యావరేజ్ అయితే యావరేజ్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. తర్వాత స్కిల్ ఇన్ యూజింగ్ ది ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, అలాగే పవర్ పాయింట్కి సంబంధించి అడిగారు, దానికి కూడా మీరు మెన్షన్ చేయండి సెకండ్ దానిలో. తర్వాత స్కిల్ ఇన్ యూజింగ్ ద ఇంటర్నెట్ అని చెప్పేసి అడిగారు, దాని గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.